హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ టు టెక్ మహిత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం తెలుసుకోబోతున్నాం. మీలో చాలామంది కూడా మీ యొక్క మొబైల్ క్యామ్తో లేకుంటే డిఎస్ఎల్ఆర్తో ఫోటోగ్రఫీ చేస్తుంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే రా ఇమేజ్ అంటే ఏంటి, జేపీజీ ఇమేజ్ అంటే ఏంటి, ఈ రెండింటికి మధ్య ఉన్న తేడాలు ఏంటి, ఈ రెండింటిలో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో ఇప్పుడు మనం చాలా క్లియర్గా తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ యొక్క పాయింట్ నేను ఎందుకు తీసుకున్నానంటే రీసెంట్గా పోకో X2 మొబైల్ లాంచ్ ఈవెంట్లో ఎవరైతే సీఎంఓ మన్మోహన్ ఉన్నారో ఆ యొక్క కెమెరా డిపార్ట్మెంట్లో రా ఫుటేజ్ ఆప్షన్ అయితే వీళ్ళు యాడ్ చేస్తున్నట్టు మెన్షన్ చేశారు. సో ఇక ముందు రానున్న అన్ని మొబైల్స్లో కూడా ఈ యొక్క ఆప్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ దీన్ని మనం యూజ్ చేసుకొని చాలా రకాల ఎక్స్పెరిమెంట్స్ మరియు రిజల్ట్స్ని అయితే పొందొచ్చు అనమాట. సో ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి అండ్ ఈ యొక్క సబ్జెక్ట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గైస్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా మనం జేపీజీ ఇమేజ్ గురించి అయితే మాట్లాడుకుందాం మరియు దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటో ఆ యొక్క విషయాల గురించి తెలుసుకుందాం. సో ముందుగా చూసుకుంటే మన మొబైల్ క్యామ్ కావచ్చు, డిఎస్ఎల్ఆర్ కావచ్చు, లేకుంటే వేరే కెమెరాస్ ఏవైనా సరే ప్రతి ఒక్క వాటికి కూడా కెమెరాతో పాటు ఒక సెన్సార్ కూడా ఉంటుంది. మనం ఏదైనా ఒక ఇమేజ్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఆ యొక్క సెన్సార్ అనేది అక్కడ ఉన్న లైటింగ్ని అండ్ షాడోస్ని, సాచురేషన్ని అండ్ ప్రతి ఒక్క దాన్ని కూడా అది ఆప్టిమైజ్ చేసి అడ్జస్ట్ చేసి పోస్ట్ ప్రాసెసింగ్ చేసి ఫైనల్గా సైజును కూడా అది కాస్త తగ్గించి మనకు ఫైనల్గా ఒక అవుట్పుట్ అయితే వస్తుంది. ఇట్స్ కాల్ జేపీజీ. సో ఇది అన్ని ఫార్మాట్లో కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ప్రతి ఒక్క డివైస్లో మనం వాటిని ఆ యొక్క ఫుటేజ్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. వాటిని రకరకాల యాప్స్ ద్వారా, సాఫ్ట్వేర్స్ ద్వారా ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట. అండ్ 99% పీపుల్ ఈ యొక్క ఫార్మాట్ని యూజ్ చేస్తారు, ఫాలో అవుతారు. ఎందుకంటే ఇది మనకు చాలా ఈజీగా ఉంటుంది. 90% వర్క్ అయితే కూడా మనకు కెమెరా నుంచి సాఫ్ట్వేర్ అయితే చేసేస్తుంది. మనం ఏవైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు మాత్రం మనం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇవి ఇందులో ఉన్న ప్లస్లు మరియు మైనస్లు అని చెప్పొచ్చు. ఇప్పుడు రా ఫుటేజ్ గురించి మాట్లాడుకుంటే రా ఫుటేజ్ అనేది కంప్లీట్గా దీనికి భిన్నంగా ఉంటుంది జేపీకి. సో ఏంటంటే రా ఫుటేజ్ అనేది ముఖ్యంగా ఎవరైతే ఫోటోగ్రాఫర్స్ మరియు ఎడిటర్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే క్యాప్చర్ చేస్తారు. అండ్ అన్ని మొబైల్స్కి ఈ యొక్క రా ఫుటేజ్ అనే ఆప్షన్ ఉండదు. కేవలం డిఎస్ఎల్ఆర్ వాటికి మాత్రమే ఈ యొక్క రా ఫుటేజ్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా చూసుకుంటే రా ఫుటేజ్, వాట్ ఈస్ కాల్ రా ఫుటేజ్. సో మనం ఉన్నది ఉన్నట్టుగా ఆ యొక్క పిక్చర్ ఎలాగైతే ఉంటుందో, దాంట్లో లైటింగ్ ఎలా ఉంటుందో, సాచురేషన్ అండ్ షార్ప్నెస్ ఎలాగైతే డీటెయిల్స్ ఉంటాయో ఒక్కదాన్ని కూడా ఆప్టిమైజ్ చేయకుండా అండ్ వాటిని పోస్ట్ ప్రాసెసింగ్ చేయకుండా మనకు సైజును కూడా కంప్రెస్ చేయకుండా ఇచ్చేదే రా ఇమేజ్. సో ఈ యొక్క రా ఇమేజ్ ఎక్కువగా ఎందుకు ఫోటోగ్రాఫర్స్ మరియు ఎడిటర్స్ ఇష్టపడతారంటే వాళ్ళు ఎడిటింగ్లో దాన్ని వాళ్ళకు నచ్చిన విధంగా తయారు చేసుకోవడం కోసం అనమాట. సో చాలామంది ఇలాంటి ఫార్మాట్లోనే ఫాలో అవుతారు. సో దీని ద్వారా ఏంటంటే మనకు క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. అంటే మనం ఇంకా దాన్ని చాలా బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. కలర్స్ కావచ్చు అండ్ వాట్ ఎవర్ మీకు కావాల్సిన ప్రతి ఒక్క దాన్ని మీరు అడ్జస్ట్ చేసి మంచి అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు అనమాట. సో అందుకే మీరు జేపీజీలో చూసుకుంటే మీకు సైజ్ అనేది 5 to 6 MB, 9 MB ఇలా ఉంటుంది. కానీ రా ఫుటేజ్ చూసుకుంటే మాత్రం మీకు 15 MB నుంచి చూసుకుంటే అప్ టు మీకు 50 MB వరకు కూడా ఫొటోస్ అయితే మీరు గమనించవచ్చు అనమాట ఈ యొక్క ఫొటోస్లో. సో మనకు అందుకనేసి రా ఇమేజ్ అనేది చాలా మందికి తెలియదు, చాలా మంది దాన్ని ఎలా మార్చుకోవాలో కూడా తెలియదు అనమాట. రీసెంట్ డేస్లో చూసుకుంటే మనకు రా ఇమేజ్ అనేది మొబైల్ క్యామ్లో, స్నాప్సీడ్లో, లైట్ రూమ్లో కూడా మనం వాటిని ఎడిట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. అండ్ మనం సిస్టంలో చూసుకుంటే ఫోటోషాప్లో కూడా మనం రా ఫుటేజ్ని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఇంకా మిగతా వేరే చిన్న చిన్న యాప్స్లో అయితే ఈ యొక్క రా ఫుటేజ్ని ఎడిట్ చేసే ఆప్షన్ అయితే కనిపించారనమాట. సో కాబట్టి దీన్ని బట్టి మనం ఏంటంటే మనకు రానున్న మొబైల్స్లో కూడా ఈ యొక్క రా ఫుటేజ్ని మనం యూజ్ చేసుకొని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేసుకొని మనకు నచ్చిన క్వాలిటీలో, మనకు నచ్చిన అడ్జస్ట్మెంట్ కలర్స్లో కావచ్చు, షార్ప్నెస్లో కావచ్చు మనం వాటిని ఎడిట్ చేసి ఒక హై క్వాలిటీ ఫుటేజ్ని అయితే మనం గెట్ చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా ఈ యొక్క టాపిక్ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోవడం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.